హలో, వెల్కమ్ టు 4 and 2 Wheels. ఇది ఇంటర్సెప్టర్ 650 2020 మోడల్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 31. జూలై 30th రోజు పాట్ హోల్లో డ్యామేజ్ అయిన ఉండే 2 rims ఐకియా దగ్గర ఆర్ఎస్ఏకి కాల్ చేసినుండే. వాళ్ళు ఒక 1 hourలో వస్తున్నా అన్నారు. ఫైవ్ ఇయర్స్ ఆర్ఎస్ఏ తీసుకుని ఉండే వెహికల్ తీసుకున్నప్పుడు ఐ విల్ సే ఒక 2000 ఉండే 5 yearsకి. ప్లస్ దాంతోపాటు ఇన్సూరెన్స్లో కూడా యాడాన్స్లో తీసుకుని ఉండే. అది 190 రూపీస్ 200 రూపీస్ అవుతుంది పర్ ఇయర్కి. ఆల్రెడీ ఆన్లైన్లో క్లెయిమ్ రిజిస్టర్ చేయించుండే. ఇప్పుడు వెహికల్ని సనత్ నగర్ పంపిస్తున్నాను. అక్కడ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉంది. అది డైరెక్ట్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. వెహికల్ అక్కడ ఇచ్చేసి సెక్యూరిటీకి కీస్ ఇవ్వమని చెప్పినాను. వెహికల్ ఇచ్చినట్టు రిసిప్ట్ ఇస్తారు ప్రూఫ్ కోసం. టైమ్ అండ్ డేట్తో ఉంటుంది. సర్వీస్ సెంటర్ నేను ఉండే దగ్గర నుంచి 19 kilometers దూరంలో ఉంది. ఆర్ఎస్ఏ 15 kilometers వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టో చేస్తారు. ఆ 50 kilometers ఎక్సీడ్ అయితే పర్ కిలోమీటర్కి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు. సర్వీస్ అడ్వైజర్తో మాట్లాడినుండే. ఆల్రెడీ క్లెయిమ్ రిజిస్టర్ చేసినుండే ఆన్లైన్లో. ఆఫ్లైన్లో కూడా మాన్యువల్లీ చేయమని చెప్పినుండే. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోతుంది ఇన్సూరెన్స్. ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్. ఇది ఫిలప్ చేసి ఆఫ్లైన్లో ఇవ్వాలి. ప్లస్ ఇంకొకటి ఆన్లైన్లో కూడా ఒక క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. అది కూడా ఫిలప్ చేస్తే ప్రాసెస్ జల్దీ అవుతుంది. ఈరోజు డేట్ 16th August. 2 weeks బ్యాక్ నాది ఇంటర్సెప్టర్ డ్యామేజ్ అయినుండే. అది రిపేర్కి ఇచ్చినుండే. డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాను. ప్లస్ ఇంకొకటి 2 weeks బ్యాక్ సర్వీసింగ్ ఇచ్చినుండే 30K సర్వీస్. అప్పుడు 29,800 ఏమో ఉండే. ఆ టైంలో నోటిఫికేషన్ రాలేదు షెడ్యూల్ సర్వీస్ అని. ఇది ఒక 100 kilometers ముందు వస్తుంది 30,000కి. నోటిఫికేషన్ కూడా తీయించాలి. ప్లస్ ఇంకొకటి లాస్ట్ 30K సర్వీస్ టైంలో వెనుక డిక్కీ నుంచి సౌండ్ వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినుండే. అది ఆ టైంలో సాల్వ్ చేసిన అని చెప్పినుండే. ఒక 1 week తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఆ ప్రాబ్లం కూడా ఒకసారి చూపెట్టాలి. 2 సర్వీస్ సెంటర్లు పక్కపక్కనే ఉంటాయి సనత్ నగర్లో. ఫ్రెండ్ని తీసుకొని వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఫ్రెండ్ కార్ తీసుకొని వస్తాడు, నేను బైక్ తీసుకొని వస్తాను. సర్వీస్ సెంటర్ వెళ్ళే ముందు బంజారా హిల్స్లో సెట్రాన్ది షోరూమ్ ఉంది. బసాల్ట్ వచ్చిందంట. కుదిరితే అక్కడ వాక్ అరౌండ్ వీడియో కూడా తీసుకొని వెళ్తాను. టోటల్ డ్యామేజెస్ వచ్చి 2 వీల్ రిమ్స్ బెండ్ అయిన ఉండే. వీల్ డిస్క్ ప్లేట్స్ బెండ్ అయిన ఉండే ఫ్రంట్ అండ్ రైర్. 2 ఇండికేటర్లు డ్యామేజ్ అయిన ఉండే. ఒకటి ఫుట్ రెస్ట్ డ్యామేజ్ అయిన ఉండే. ఇన్సూరెన్స్లో వీల్స్కి డిస్క్ ప్లేట్స్కి అప్రూవల్ ఇచ్చినుండే. ఫుట్ రెస్ట్ అండ్ ఇండికేటర్స్ నేనే వేయించినాను. ఇంకొకటి ఈ వెహికల్కి స్పోక్ వీల్స్ ఉండే. దీన్ని ఎలాయిస్కి కన్వర్ట్ చేసినాను. రీజన్ ఏంటంటే ఎలాయిస్ ఉంటే ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. ప్లస్ పంచర్ అయినా ఇబ్బంది ఉండదు. స్పోక్ వీల్స్ ఉంటే ఏడ పంచర్ అయితే ఆడనే ఆగుతుంది. ఫ్రంట్ డిస్క్ ప్లేట్ 320 mm ఫ్లోటింగ్ డిస్క్ ప్లేట్. ఇది బ్రెంబో కంపెనీ నుంచి వస్తుంది. ఇది అరౌండ్ 7,000 to 8,000 కాస్ట్ పడుతుంది. ఫ్రెండ్ బైక్ తీసుకెళ్తున్నాడు.
పక్కనే మహీంద్రా సర్వీస్ సెంటర్ ఉంది. డిక్కీ నుంచి సౌండ్ వస్తుంది, అది చేపియాలి. డిక్కీ అడ్జస్ట్మెంట్ చేస్తుండే, సౌండ్ పోయింది, ఇది వాషింగ్ చేపిస్తున్నాడు. టోటల్ రిపేరింగ్ కాస్ట్ 29,273 అయ్యింది. పార్ట్స్ కాస్ట్ వచ్చేసి 2 ఇండికేటర్స్ రిప్లేస్ చేస్తుండే, ఒక్క ఇండికేటర్ 322 రూపీస్ విత్ ట్యాక్సెస్. 2 ఇండికేటర్లకు 644 అయ్యింది. ఫుట్ రెస్ట్ విత్ ట్యాక్సెస్ 648 అయ్యింది. డిస్క్ ప్లేట్ రేర్ వచ్చేసి 2050 రూపీస్. డిస్క్ ప్లేట్ ఫ్రంట్ వచ్చేసి 7,275 రూపీస్. ఫ్రంట్ ఎలాయ్ వీల్ వచ్చేసి 7,500. రేర్ ఎలాయ్ వీల్ వచ్చేసి 9,000. టోటల్ పార్ట్స్ కాస్ట్ 27,117 రూపీస్. లేబర్ కాస్ట్ ఒక్క ఇండికేటర్కి 375 పడింది. జిఎస్టీ 88 రూపీస్ పడింది. కన్జ్యూమబుల్స్ 519 రూపీస్. ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ప్లేట్ వచ్చేసి 375 రూపీస్ అండ్ 177 రూపీస్ జిఎస్టీ పడింది. ఫ్రంట్ వీల్కి 375 పడింది, విత్ జిఎస్టీ 531 అయింది. రేర్ డిస్క్ ప్లేట్కి వచ్చేసి 375 ప్లస్ జిఎస్టీ 177. రేర్ వీల్ రిప్లేస్మెంట్ జిఎస్టీతో కలిపి 575 అయింది. టోటల్ లేబర్ కాస్ట్ 2,156. ఓవరాల్ బిల్ వచ్చేసి 29,273 అయింది. దాంట్లో ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చేసి 24,050 రూపీస్. 2,214 రూపీస్ వచ్చేసి ఇండికేటర్స్ అండ్ ఫుట్ రెస్ట్కి కాస్ట్ అయింది విత్ లేబర్ ఛార్జ్. ఎక్స్ట్రా 3,000 పే చేసి ఉండే, అది వచ్చేసి 10% సాల్వేజ్ ఛార్జెస్ అండ్ ప్రాసెసింగ్ ఫీస్. టోటల్ నేను పే చేసింది 5,623 రూపీస్. దీంట్లో 5,323 రూపీస్ వచ్చేసి 2,200 పార్ట్స్ కాస్ట్, 3,000 వచ్చేసి 10% సాల్వేజ్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ 300 వచ్చేసి బయటి వెండర్కి పే చేస్తుండే టైర్స్ స్పోక్ రిమ్స్ నుంచి ఎలాయ్ వీల్స్కి స్వాప్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.